కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 300 దాటింది. ఈ క్రమంలో 49 మంది చిన్నారుల ఆచూకీ లభించలేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరు మరణించడం లేదా గల్లంతైనట్లు విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి తెలిపారు. వరదల్లో ఓ హైస్కూల్ మొత్తం కొట్టుకుపోయిందన్న ఆయన చాలా భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటివరకు ఉన్న నివేదికల ప్రకారం 49 మంది చిన్నారులు మరణించడం లేదా గల్లంతైనట్లుగా తెలిసింది. వెల్లమరిలోని ఉన్నత పాఠశాల మొత్తం ధ్వంసమైంది. ముండక్కైతో పాటు పలు చోట్ల పాఠశాలలు దెబ్బతిన్నాయి. ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు సర్టిఫికేట్లు, పుస్తకాలు కోల్పోయారు. వీరికి సహాయం చేసేందుకు ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి వెల్లడించారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో చాలా మంది ఆచూకీ లేకుండా పోయింది. వీరి కోసం రెస్క్యూ బృందాలు ప్రతికూల వాతావరణంలోనూ తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 200కు పైగా మృతదేహాలకు పోస్ట్మార్టం చేసినట్లు సమాచారం. మరో 218 మంది ఆచూకీ గల్లంతైనట్లు వయనాడ్ జిల్లా అధికారులు వెల్లడించారు. 94 రిలీఫ్ క్యాంపులలో దాదాపు 10,000 మందికి పునరావాసం కల్పిస్తున్నట్లు చెప్పారు.